ప్రేమను పంచుకుంటే ఆ కపుల్ ని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అంటాం. ఒకరి కోసం ఒకరు ప్రేమని గెలిపించుకుంటే ఆ కపుల్ ని మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అంటాం. ఏదైనా షోలో శివ్ వేరే అమ్మాయితో డాన్స్ చేస్తున్నప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు? నీ ఫ్యూచర్ బాగా అర్థమైంది నాకు. 8 years గా డేటింగ్ అంటే దట్స్ అ బిగ్ డీల్. బిగ్ డీల్ ఏంటి మేడం? చాలా సార్లు కాళ్ళు కూడా పట్టుకుని బాడీని ఎలా కంటిన్యూ చేస్తారు? బికాస్ వి డోంట్ హావ్ జిమ్. మా ఆవిడ పట్టుకొని చేస్తాం. లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఆఫ్టర్ షూటింగ్ కార్ల డ్రైవింగ్. ఓ డ్రైవరా మీరు? మీ కరెంట్ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి? అంటే వి ఆర్ మ్యారీడ్. మ్యారీడ్? ఇన్ అవర్ హెడ్. ఈ జంటను చూశాక ఒక గొప్ప విషయం నేర్చుకున్నాను నేను. మెంటల్లీ మ్యారీడ్ అనే కొత్త పదం బాగుంది. సెకండ్ ఛాన్స్ అని ఎందుకు నువ్వు చెప్తున్నావు? అందరికి తెలిసినట్టు ఐ వాస్ ప్రీవియస్లీ మ్యారీడ్ అండ్ దెన్ ఐ గాట్ డివోర్స్ ఫర్ సర్టన్ రీజన్స్. ఆ ఫేస్ చాలా చాలా డిఫికల్ట్ గా ఉండేది నాకు ఎవరు దొరకరు నా లైఫ్ లో. అండ్ దెన్ హీ హ్యాపెండ్. అది కూడా దేవుడు అనుగ్రహం. Neetu, the best wife for you in your terms? ఆమె లేకపోతే నటరాజ్ అనేవాడే లేదు. మగాడు ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటాడని చెప్పి ఆడవాళ్ళ మీ చేయటం చాలా తప్పు. ఇంకా మనం బతికున్నంత వరకు ఏ యానివర్సరీని మిస్ చేయాలి. ఈ 10 జంటలు 10 వారాల పాటు ఈ లవ్ మ్యాన్షన్ లో ది అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్ కి సిద్ధం.